హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మరికొన్ని కార్డ్స్, సెల్ఫ్ కేర్ కార్డ్స్ తెచ్చానండి. షఫిల్ చేసి చూద్దాం, మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ఇంకొకరి హెల్ప్ అవసరం లేకుండా మన పని మనం చేసుకునే విధంగా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేద్దాము. క్రియేటివ్ ఎనర్జీ సర్చెస్ త్రూ మీ అండ్ లీడ్స్ మీ టు నో న్యూ అండ్ బ్రిలియంట్ ఐడియాస్. నేను సృజనాత్మకంగా ఆలోచిస్తాను. నాలోని అద్భుతమైన ఆలోచనలను నేను బయటికి తీస్తాను. నా ఆలోచనలు కొత్త మార్గాలను చూపిస్తాయి అని ఇలా అఫర్మేషన్ చెప్పుకోవచ్చండి. నేను సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాను. నా ఆలోచనలు కొత్త మార్గాన్ని చూపిస్తాయి, ఇలా కూడా అనుకోవచ్చు. I am able to create the life I want. నేను కోరుకున్న జీవితం సృష్టించగల సామర్థ్యం నాలో ఉంది. నేను కోరుకున్న జీవితం సృష్టించగల సామర్థ్యం నాలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. లేదంటే నా లక్ష్యాలకు తగ్గ జీవితాన్ని నాకు నేనే నిర్మించుకోగలను అని కూడా చెప్పుకోవచ్చు. నా లక్ష్యాలకు తగ్గ జీవితాన్ని నేనే నిర్మించుకోగలను అని కూడా చెప్పుకోవచ్చు. I live in the paradise of my creation. I live in the paradise of my own creation. నేను నా స్వంతంగా సృష్టించిన నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని మలుపు తిప్పుకుంటాను. నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉంటుంది. నాకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుంటాను. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుంటాను. ఎందుకంటే అది నా క్రియేషన్, నాకు నేను చేసుకున్న క్రియేషన్. నేను సొంతంగా సృష్టించిన నా క్రియేషన్లో జీవిస్తున్నాను. క్రియేషన్ అంటే మనం సృష్టించుకున్నదన్నమాట. నా జీవితం నాకు నచ్చినట్లుగా ఉంటుంది, ఎందుకంటే అది నా క్రియేషన్ కాబట్టి. దీని అర్థం అదండి. ఐ హ్యావ్ ద పవర్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి నాకున్న శక్తి చాలు. I have the power to make a difference in the world. నా చర్యల ద్వారా నేను ఈ ప్రపంచంలో మంచి మార్పును తీసుకురాగలను అని చెప్పచ్చు. ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి నాకున్న శక్తి చాలు అని కూడా అనుకోవచ్చు. నా చర్యల ద్వారా నేను నా ప్రపంచాన్ని మంచి మార్పుగా తీసుకురాగలను. I am worthy of love and respect. నేను ప్రేమకు గౌరవానికి అర్హుడినే అని అనుకోవచ్చు అన్నమాట. లేదంటే ఎవరైనా నన్ను గౌరవించాలి, ఎందుకంటే నేను దానికి అర్హురాలిని లేదా అర్హుడిని అని అనుకోవచ్చు. నేను ప్రేమకు గౌరవానికి అర్హుడిని లేదా అర్హురాలనే అనుకోవచ్చు. లేదంటే నేను
నన్ను ఎవరైనా గౌరవించాలి, ఎందుకంటే నేను దానికి అర్హురాల్ని అని కూడా మీనింగ్ వస్తుందన్నమాట. ఐ యామ్ ఇన్స్పైరింగ్ పీపుల్ త్రూ మై వర్క్. నా పని ద్వారా నేను ఇతరులను ఇన్స్పైర్ చేస్తాను. నా పని ద్వారా నేను ఇతరులను ప్రేరేపిస్తాను, ప్రేరణ ఇస్తాను అని కూడా చెప్పుకోవచ్చు. నా కృషి వల్ల మరెవరికైనా మార్గదర్శకంగా నిలవగలనని నమ్మకం నాకుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. నా పని ద్వారా ఇతరులను నేను ప్రేరణ కలిగిస్తాను అని చెప్పుకోవచ్చు. లేదంటే నా కృషి వల్ల మరెవరికైనా మార్గదర్శకంగా నిలవగలనని నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఐ రేడియేట్ కాన్ఫిడెన్స్, గ్రేస్ అండ్ పాయిస్ ఇన్ ఎవరీ సిచ్యువేషన్ ఐ ఎన్కౌంటర్. నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ధైర్యం, అదుపు, ధైర్యం అందాన్ని కూడా ప్రదర్శిస్తాను అని చెప్పి అనుకోవచ్చు అన్నమాట. ఏ పరిస్థితినైనా ధైర్యంగా, సంయమనంతో, శాంతంగా ఎదుర్కోగలను, ఆ శక్తి నాలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, సంయమనంతో, శాంతంగా ఎదుర్కోగలను, ఆ శక్తి నాలో ఉంది అని అనుకోండి. ఈ విధంగా మనల్ని ప్రతిరోజు మనం అఫర్మేషన్స్ చేసుకోవటం వల్ల మనలో ఒక మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా మనం చేయగలము అనే తత్వం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.